నమస్తే. నేను మీ సతీష్. మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతోటి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కినాయి. లోకేష్‌కి లవ్స్ క్యాష్. క్యాష్ ఇస్తే ఏ పనైనా చేస్తాడు. అది మంగళగిరిలో కావచ్చు, లేదు బయట కావచ్చు. అది ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కావచ్చు, లేదా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం కావచ్చు. డబ్బిస్తే ఏదైనా లోకేష్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన పేరు లోకేష్ కాదు, లవ్ క్యాష్ అంటూ అంబటి రాంబాబు చేసిన విమర్శలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. లోకేష్ కాదు, లవ్ క్యాష్ అనే పేరు ఆయనకి సరిగ్గా బాగుంటుంది. నాకు ఆయన మేనమామ హరికృష్ణ గారు కూడా గతంలో చెప్పారు. అన్నప్రాసన రోజున కూడా లోకేష్ అన్ని పనిముట్లు అన్నీ పెడితే అక్కడ వస్తువులు వెళ్ళి క్యాష్ మాత్రమే ముట్టుకున్నాడు. అందుకే లోకేష్ కాదు, ఆయన పేరు లవ్ క్యాష్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి. దానిపైన ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మండిపడతా ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్లో కమిషన్లు అడిగిన నువ్వు, అలాగే సంక్రాంతికి లాటరీ టికెట్ల పేరుతోటి కుంభకోణాలు చేసి నువ్వు ఈరోజు ఇది అవినీతి గురించి మాట్లాడతావా అని చెప్పి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే అతన్ని కాంబాబు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారన్న దుగ్ధ. ఇప్పుడు రాంబాబు కాదు, అతను కాంబాబు అని అప్పట్లో. ఏది సంబరాల రాంబాబు అని, డ్యాన్సుల రాంబాబు అని, ఇవాళ అసలు రిక్షా రాంబాబు అయినట్టున్నాడు. నిన్నేదో రిక్షా దొక్కినట్టున్నాడు. అంటే తన పేరుని ఇట్లా అనేక రకాలుగా తెలుగుదేశం పంపుతోందంటూ మరి దానికి కౌంటర్గానా ఇది వ్యర్థ ప్రయోగమా లేకపోతే ఏమనుకోవాలా? హరికృష్ణ ఇతనికి చెప్పాడో లేదో కానీ ఇతను పుట్టించాడు అనమాట. అంటే అసలు ఏదైనా లేనిది సృష్టించడంలో పుట్టించడంలో వీళ్ళ తర్వాతేనా? ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలు అతనిలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాయి. లవ్ క్యాష్, అతనికి ఏమవసరం? క్యాష్ లేదా? నేను లవ్ అనుకోవటంలో లో క్యాష్ అన్నాడేమో అనుకున్నా. లో క్యాష్ అన్నాడేమో, ఒకవేళ తక్కువ ఉందేమో డబ్బు అనే ఉద్దేశంతో అన్నాడు. ఏంటా ఇట్లా? వాడు లోకేష్ ఏంటి ఇవాళ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. అతను పుట్టింది ఎక్కడ? భువనేశ్వర్ కడుపున. ఆమె ఏంటి? ఆమె అసలు పుట్టుకతోనే వెల్త్ ట్యాక్స్ పేయి. లోకేష్ కాదు, లోకేష్ వాళ్ళ అమ్మ భువనేశ్వరి మేడమే పుట్టుకతోనే వెల్త్ ట్యాక్స్ పేయి. ఎన్టీ రామారావు కుమార్తె. వాళ్ళకి డబ్బుకు లోటు ఏంటి? ఇప్పుడు ఇవాళ మనం చూసాం ఏంటి, అటు ఎన్టీ రామారావు ఆస్తులే కాదు, భువనేశ్వరి మేడం ఇవాళ హెరిటేజ్ కంపెనీలతో ఆమె ఏ విధంగా ఇవాళ అసలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, తాము సంపాదించిన సొమ్ముతో ఎంతమందికి మరి వాళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. అంటే ఇవాళ శ్రీమంతుడు, అందరూ శ్రీమంతులే కానాళ్ళు ఎవరు, కానీ వాళ్ళకున్న సంపదని పేదలతో పంచుకోవటం, ఏది విపత్కర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, అది వాళ్ళ నాన్న నేర్పాడు భువనేశ్వరి మేడంకి. అదే ఈ అబ్బాయికి కూడా తల్లి నేర్పింది. ఎవరికి? లోకేష్. అరే తన సొంత డబ్బులతో మంగళగిరి పార్క్ అభివృద్ధి చేశాడు. అక్కడ ఏంటి, అక్కడ ఫుట్ పాతర్స్, ఆ పార్కులో నడవనీకపోతే వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు, ఏది మా దగ్గర ఏదో ఫీజు ఏదో వసూలు చేస్తున్నారంటే మొత్తం ఆ డబ్బు ఇతను కట్టాడు. ఎక్కడో దాకెందుకు, మొన్న ఏదో అసలు రంజాన్ పండుగ, పోయినసారి రంజాన్ పండగకి వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి, ఏదో ముస్లిం కార్యకర్త భోజనానికి వెళ్తే వాళ్ళ ఇల్లంతా పాపం అసలు ఏమీ లేని పరిస్థితి, అసలు పూరిల్లు. ఆ పరిస్థితి చూసి వచ్చే రంజాన్ కల్లా వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాడు. మళ్ళా వెళ్ళాడు రెండో రంజాన్ నాడు, ఆ కట్టించిన ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ట్రీట్ ఇచ్చారు, ఇఫ్తారో ఏదంటారు. అంటే లోకేష్ అక్కడ మంగళగిరిలో ఇవాళ అసలు వాళ్ళ క్యాండిడేట్ దొరకని పరిస్థితి. ఏది అసలు ఎవరిని పెట్టాలి అనేది అర్థం కాని దీంట్లో రాళ్ళ రామకృష్ణారెడ్డి కాడి కింద మారేసి జంప్ అయినట్టున్నాడు. లోకేష్ అనేది ఇవాళ ఒక భయంగా మారింది. ఏది అంబటి రాంబాబుకే కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా భయపడుతున్నారు. చంద్రబాబుకి భయపడలేదు, లోకేష్కి భయపడాల్సి వచ్చిందా? వీళ్ళ రాజకీయంలో కేక పెట్టిస్తున్నాడా? ఆ కేకేనా ఇది? ఏది ఇప్పుడు వీళ్ళ లోకేష్ అనేది? ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే అదేదో అదేంటిది అన్నప్రాసనం గురించి ఏదో చెప్పినట్టున్నాడు. హరికృష్ణ నాకు చెప్పాడు అన్నప్రాసనలో ఇంకా నయం రెడ్ బుక్ పెట్టారు, అది పట్టుకున్నాడని చెప్పినట్లేదు. ఏదో కత్తి, పుస్తకం, లేకపోతే నోట్లు. ఆయన చెప్పినా చెప్పకపోయినా మనాడు చెప్పినట్టుగా బిల్డప్ ఇచ్చేస్తాడు. మామూలాడు కాదు. ఏది అసలు ఎట్లా అబద్ధాన్ని నిజమని నమ్మించగలరు? జగన్మోహన్ రెడ్డి ఏం పనికొస్తాడు ఇతని దగ్గర, సాక్షి మీడియా ఏం పనికొచ్చుది అంబటి రాంబాబు దగ్గర? అట్లా మాట్లాడతాడు అసలు అతను. ఒకటి ఇక్కడ మీరే చెప్పారు ఇంట్రోలో, ఏంటది సీఎంఆర్ఎఫ్ మంగమ్మ ఏంటది పారిశుద్ధ్య కార్మికురాలు సత్తెనపల్లిలో బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోతే 5 లక్షలు ఏమో వచ్చింది, దాంట్లో సగం అడిగాడు ఇతనని. 50% కదా.
అతని పేరే 50%. ఎక్కడ సత్తెనపల్లి శాసనసభ్యుడిగా లేకపోతే మంత్రిగా అదేదో మీడియాలో వచ్చినట్టుంది. పాపం పవన్ కళ్యాణ్కి బాధ వేసినట్టుంది. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఏంటి అసలు ఆయనకి అప్పుడు గెలవలేదు శాసనసభ్యుడిగా. అట్లాంటిది 2 చోట్ల ఓడించిన ఇది తెలిసి ఆమెను పిలిపించి ఆయన ఏదో 1 లక్ష ఎంతో ఇచ్చినట్టున్నాడు. ఎటు రాంబాబు ఎటు ఇవ్వడమ్మా, అది తీసుకున్నది 2.5, పోనీ ఈ ₹1,00,000 తీసుకోనా ఏదో ఇచ్చినట్టున్నాడు. అసలు ఇతను శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలో ఎన్ని వసూళ్లకు పాల్పడ్డాడు. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలంటే డబ్బులు, ప్రతిదానికి కమిషన్. చివరికి నీకు ఈ పోస్టులు కూడా అమ్ముకున్నాడని కదా ఈనాడులోనో దేంటోనో చూసా. సత్తెనపల్లిలో అంబటి అవినీతి అంటూ మొత్తం చిట్టా రాశారు. అవి ఉంటాయి సబ్స్టేషన్లో పోస్టులు, లైన్మెన్ పోస్ట్, సూపర్వైజరు, లైన్మెన్, ఆ పోస్టులు కూడా అమ్ముకున్నాడు. ఒక్కొక్కటి 5 లక్షలు 3 లక్షల టైప్లో వాళ్ళకే. ఏది వైసీపీ కార్యకర్తలకు ఆ పోస్టులు ఇప్పించడానికి కూడా డబ్బులు వసూలు చేశాడు. ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల దగ్గర అసలు భూ కబ్జా. ఎవరో గోదావరి జిల్లా ఆయన అతను వచ్చి వాపోయాడు, నాది 2.5 ఎకరాలు కబ్జా చేశాడంటూ. ఎక్కడ ఫామ్ హౌస్ ఏదో చెప్తుంటాడు, తోట ఎక్కడి నుంచి వచ్చింది ఆ తోట నీకు, ఆ తోటలో ఏదో 2 కుక్కలు, కబ్జా కాదా? అంటే మీరు ఏది నిజం చెప్పాలంటే రేపల్లెలో శాసనసభ్యుడిగా గెలిచి ఎప్పుడు 30 ఏళ్ల క్రితం, తర్వాత సత్తెనపల్లిలో గెలిచిన నువ్వు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని ఎట్లా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, అవినీతి కుంభకోణాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి గనులు, లైమ్ స్టోన్, సున్నపురాయి గనులు పీడిచ్చి వాళ్ళ దగ్గర వసూలు చేసుకున్న చరిత్ర, ఇవన్నీ మీడియాలో వచ్చినవే. మనం మాట్లాడుతాం. ఇంకా రాని ఎన్నున్నాయి. అదే మీరు చెప్పింది ఏంటది, లాటరీయా, సంక్రాంతికి లాటరీ టికెట్లు, డ్యాన్సులు, అసలు వాళ్ళందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేయటం, ₹100 టికెట్ చొప్పున దగ్గర ఒక 3-4 ఏళ్ళు అట్లా వసూలు చేశాడని. ప్రతి సంవత్సరం ఒక 5-6 కోట్లు అక్కడ లాటరీ మీదే వసూళ్లు జరిగాయని. అంటే ఎలా ఏది అంబటి రాంబాబు అటు మంత్రిగా ఫెయిల్యూర్. ఒక మంచి శాఖ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఇస్తే ఇవాళ రామానాయుడు ఏం చేస్తున్నాడు, అంతకుముందు దేవినేని ఉమామహేశ్వరరావు ఎట్లా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ నీటిపారుదల శాఖ మంత్రులుగా అసలు అక్కడే ప్రాజెక్టు దగ్గరే నిద్ర. ఎవరు, దేవినేని ఉమామహేశ్వరరావు, లేకపోతే ఈయన నిమ్మల రామానాయుడు. నిన్న చూసారా టన్నెల్లో ఉన్నాడు, మొన్న ఒకరోజు ఎక్కడో అసలు మొత్తం టన్నెల్ మొత్తం తిరిగాడంట. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో నీటిపారుదల శాఖ పనిచేసింది ఎవరు, వీళ్ళిద్దరే, అనిల్ కుమారును అంబటి రాంబాబు. అసలు పోలవరం ఇప్పటికీ నాకు అర్థం కాలేదన్నాడు. టీఎంసీకి క్యూసెక్కి నాకు అసలు తేడా తెలియదు అన్నాడు. ఇట్లాంటి వ్యక్తి మంత్రిగా అంటే నోరేసుకు బతుకుదామనా? ఇవాళ ప్రజలు ఏంటి, వీళ్ళ నోటి దూల, దానికి బుద్ధి చెప్పినా కూడా మారకపోతే కొడాలి నాని పరిస్థితి ఏమైంది, వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని ఎంత వాడుకున్నాడు, పచ్చి బూతులు తిట్టించాడు. ఇవాళ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. ఏది అంబటి రాంబాబుని, పేర్ని నానిని, వాళ్ళిద్దరూ ఇవాళ ఒకడు కొడాలి నాని, ఒకడు వంశీ కనపడుతున్నాడు. ఇది ఇవాళ మీరు తెలుసుకోకపోతే, విమర్శ అంటే కన్స్ట్రక్టివ్గా చేయండి. లోకేష్ విద్యాశాఖ ఏదో నడుపుతున్నాడు, ఆ విద్యాశాఖలో ఏమైనా లోపాలుంటే చర్చించు, దాన్ని ఎండగట్టు, ఆ స్కాములు బయటపెట్టు ఆధారాలతో సహా. ఐటీ శాఖ కూడా నడుపుతున్నాడు, అతను ఏదో పెట్టుబడులు తెస్తున్నాడు. నిన్న కూడా ఢిల్లీ వెళ్ళాడు, అమెరికా అక్కడ వాళ్ళని కలిశాడు, రష్యా రాయబారిని కలిశాడు, న్యూక్లియర్ మీటింగ్లో పాల్గొన్నాడు. అతను తెస్తున్నటువంటి పెట్టుబడులు, కంపెనీలు, వాటిల్లో నీకేదన్నా స్కామ్ కనపడితే దాని గురించి మాట్లాడు, ఆధారాలతో బయటపెట్టు. ఇది వదిలేసి ఈ దోలేంటి, ఏ నోటి దోలైతే వీళ్ళని పతనం చేసిందో అది ఇప్పటికీ 2 ఏళ్ళైనా తగ్గేదేలేనా? దోలలో తగ్గేదేలే అంటాడా, నోటి దోలలో. థ్యాంక్ యూ.